శుభోదయం మిత్రులారా, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీబీఆర్ రావుని. చాలామంది కోపం వస్తూ ఉంది, మాల వేసుకొని ఎందుకు వీడియోలు చేస్తున్నావు అని. స్వాములు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది నా వృత్తి. నేను పేపర్లో పనిచేస్తూ అక్కడ వార్తలు రాస్తాను. సో ఒక యూట్యూబర్గా నేను కూడా వీడియోలు చేస్తూ ఉంటాను. ఒక పిసర ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు ఇష్టం. ఇది ఒప్పుకోవాలి కదా. సో కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, కొంతమందికి లోకేష్ గారు అంటే ఇష్టం, మరి కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, కొంతమందికి ఇంకా చాలామంది అలాగే ఇష్టం. కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎవరి ఇష్టాలు వాళ్ళు, ఎవరి అభిమాన నాయకుడు వాళ్ళు ఉంటారు. అలాగే నేను పాత్రికేయుడినైనా ఇంకొకటైనా ఏదైనా నాకంటూ ఒక అభిమాన నాయకుడు ఉంటాడు కదా. దాన్ని కాదు, కూడదు, నువ్వు అలా అభిమానించకూడదు అని ఎవరిని అనకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళని మేమేమైనా ఆపుతున్నాము? నువ్వు అలా ఎందుకు అభిమానిస్తావని చెప్పాం కదా. అలాగే నాకు కూడా వైఎస్ జగన్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే చాలా కారణాలు ఉంటాయి. మీరు తప్పులు చూపించి మీరు ఎలా అభిమానిస్తారు అంటే, నేను కూడా ఒక 100 కాదు 1000 తప్పులు చూపిస్తాను మీ నాయకుల్లో. అలాగని మిమ్మల్ని వాళ్ళని వదిలేసి వాళ్ళని అభిమానించకుండా ఇటు రండి అని నేను ఎప్పుడు ఖచ్చితంగా మాట్లాడను మీలాగా. సరే, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇంత పొద్దున్నే ఒక వీడియో చూసిన వర్ల రామయ్య మాట్లాడుతూ, నిన్న జగన్ గారు సిబిఐ ఎంక్వైరీకి దానికోసం హైదరాబాద్ వచ్చారు. బేగంపేట నుంచి సిబిఐ కోర్టు వరకు, అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఆయన బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. అయితే జన సందోహం, ఆయన అభిమానులు జై జగన్ అంటూ ఆయన తోటి నడపడం, ఇవన్నీ వీడియో చూపిస్తూ వర్ల రామయ్య ఏమంటాడంటే, 2029 1080 దాటి మ్యాజిక్ ఫిగర్ వస్తే వైసీపీకి రఫా గంగమ్మ జాతర అందరిని నరికేస్తారు. ఎందుకు నడుపుతారండి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు వర్ల రామయ్య గారు? స్వామి ఆయన అంటాడు, సుప్రీంకోర్టుకి, సిబిఐ కోర్టుకి, మిగతా న్యాయమూర్తులకి, హైకోర్టు న్యాయమూర్తి అందరికీ విజ్ఞాపన చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డిని మూసేయండి సార్, బయటకు వెళ్ళకండి. ఎందుకంత భయపడుతున్నారు వర్ల రామయ్య గారు? ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారండి, ఏకపోతే మళ్ళీ ఓడిపోతారు, అంతే కదా. మీరు ఓట్లేస్తేనే కదా గెలిచారు. మీలాగా అరెస్టులు, అక్రమ కేసులు అవన్నీ చేస్తున్నారు కదా. ఎందుకు భయపడుతున్నారు? రేపు 29 అధికారంలోకి వస్తే రఫాట గంగమ్మ జాతరట. వర్ల రామయ్య మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్ వర్ల రామయ్య గారు? ఎందుకు సార్? ప్రజాభిప్రాయాన్ని మీరు గౌరవించండి. రేపు రాబోయే ప్రజాభిప్రాయాన్ని ఎందుకు సార్ అలా అక్కసు వెలగక్కుతున్నారు జగన్ మీద? జగన్కున్న ఫాలోయింగ్ కానీ ఇవన్నీ చూసి ఎందుకు కంగారు పడుతున్నారు వర్ల రామయ్య గారు? స్వామి ఏమి స్వామి? చూద్దాం 2029లో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారన్నది. స్వామి శరణమయ్యప్ప.